చదవబడిన లేఖనాలు కీర్తన గ్రంథం 78వ సంకీర్తన దేవుని బిడ్డలారా 32 నుంచి 35 వచనాలు మనం చదువుకున్నాం. 5 వచనం 32 నుంచి 35 వచనాలు మనం చదువుకున్నాం. 35వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించాను. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు మోచకుడని వారు జ్ఞాపకము చేసుకునేది. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తాను. ఈ రాత్రి మరలా మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నేను 1వ తారీఖును చూడడానికి వెనుకకు చూపించాను. ఎంతోమంది గనులు, ఒకవేళ ధనవంతులు, బలవంతులు, ఉన్నతమైన వారు ఈ శ్రేష్టమైన దినాన్ని చూసే స్థితికి వారు లేదేమో ఆయన. ఏ ఎన్నిక లేని మన్నిక లేని మమ్మలను ఆయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా లెక్కించి మీ ఉచితమైన కృపలో బట్టి మమ్మల్ని దేవాలయంలోకి నేను మరొక నెలలోకి మరొక దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చిందని ఇస్తున్నాను. నేను ఈ సమయంలో కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతించాం, పాటలు పాడాం, ఆరాధించాం. దేవుని వాక్యాన్ని మేము వినబోతున్నాం. ఈ సమయంలో మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డ ఏ విధమైన వాక్యపు మాటల ద్వారా మమ్మల్ని దర్శించుకుంటున్నాం. ఆ వాక్యం గ్రహించుటకు, వినుటకు మీరు సహాయం తెచ్చి నేను ప్రారంభం నుంచి మాతో ఉండమని, మాతో మాట్లాడమని ఇప్పుడు అతను చేస్తున్నాను నడుచున్నా తండ్రి. ఆమె క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 78వ సంకీర్తనలో మనం గమనించినప్పుడు ఇక్కడ 35వ వచనాన్ని మనం చూస్తే వారు జ్ఞాపకము చేసుకున్నారు అని రాయబడి, వారు జ్ఞాపకము చేసుకున్నారు. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, దేవునికి తిరిగి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఇదే అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తే ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయారు. అంటే ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే జ్ఞాపకం చేసుకున్న వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, లేకపోతే దేవుడు వారి పట్ల చేసిన మేలు ఎవరైనా మర్చిపోయారు అనుకోండి, తిరిగి దేవుడికి ఏం చెల్లించలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఈ కీర్తన అంతా కూడా మీరు గమనించినప్పుడు ఆసాపు రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇదంతా కూడా మోషే కాలంలో ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన అనేక మేలును బట్టి కొంతమంది జ్ఞాపకం చేసుకున్నారు, కొంతమంది ఏమైపోయారు, మర్చిపోయారు. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు ప్రతి కుటుంబానికి కూడా ఏం చేస్తూ ఉంటాడు, మేలు చేస్తూ ఉంటాడు. మేలు చేసిన కొంతమంది మాత్రం ఏం చేసుకుంటారు, జ్ఞాపకము చేసుకుంటారు. చూడండి, ఈ రోజున సూచేయండి, ఏమైనా పనులు ఉంటే తప్పితే ఇంకా చాలా మంది మన ప్రాంతంలో మన సంఘ బిడ్డలు ఉండొచ్చు. కానీ మన కొద్దిమంది మనం ఎందుకు వచ్చి ఉంటాం, దేవుడు నన్ను ఏం చేసి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే వారు కూడా దేవుడు ఎరిగిన వారు, పనులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు ఇది మర్చిపోయి. అంటే దేవుని స్తుతించాలి అంటే మనం ఏం చేసుకోవాలి, సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలను చేశారు. ఒకవేళ దేవుడు మనం జ్ఞాపకం చేసుకోకపోతే అసలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకేమి లేదు. అందుకే అంటాడు కీర్తనకారుడు, మన్ను నిన్ను స్తుతించగలదా అంటే మంటిలోకి వెళ్ళిపోయిన ఎవరు కూడా దేవుడిని ఏం చేయలేరు, స్తుతించలేదు. అంటే దేవుడు ఇంకా ఊపిరిచ్చాడు కాబట్టి, మనకి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి దేవుని మనం స్తుతించగలం. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని బట్టి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం మీరు మర్చిపోవద్దు అన్నాడు. ఇక్కడ రాశాడు 35వ వచనంలో రాశాడు, దేవుడు తమ ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు ఏం చేసుకున్నారు, జ్ఞాపకము చేసుకున్నారు. అంటే జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు దేవుడికి ఏం చెల్లించగలరంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. ఏమేమి జ్ఞాపకం చేసుకుంటే ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అనేది రాత్రి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఉన్న వాళ్ళు తీయడానికి ప్రయత్నించింది దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథాన్ని ద్వితీయోపదేశకాండం దేవుని బిడ్డ
ద్వితీయోపదేశకాండానికి వచ్చేద్దాం. 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఒకరొకరు షేర్ చేసుకుంటుంటే అంత చదవడానికి ప్రయత్నించారు. 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను. అసలు మొట్టమొదటి మనకి రిమెంబర్ అంటే గుర్తుండాల్సింది ఎవరు? తెల్లారు లేస్తే నీ దేవుడైన యెహోవా అంటే చూడండి, కొంతమంది కొంత ఈ లోకంలో కొన్ని నామాలు గుర్తు చేసుకుంటారు, కొన్ని దేవుడి నామాలు గుర్తు చేసుకుంటారు. దేవుడి దగ్గర మనం అసలు ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే అక్కడ అన్నాడు, యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయన. అంటే దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు ఏదైనా భాగ్యం సంపాదించుకోవాలి, ఇంకా ఆశీర్వాదం పొందాలి, మీ పితరులతో చేసిన ప్రమాణం మీ పట్ల నెరవేర్చాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని జ్ఞాపకం చేసుకొని వారి కార్యాలు దేవుడు చేయడు. దేవుని స్తోత్రం. దేవుడిని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారి కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో చక్కని మాట రాయబడి 10వ అధ్యాయము 22 వచ్చింది. సామెతల గ్రంథం ఇంకొక చదువు 10వ అధ్యాయము 22 వచ్చింది. దేవుడు ఇచ్చేది ఇక్కడ అంటే ఆశీర్వాదం అంటే దేవుని ఇస్తాడు. ఏముంటుంది దానిలో? ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఏం కాదు. చూడండి, ఆయన అంటాడు, ఈ లోకమంతా ఒక వ్యక్తి ఏం చేశాడట? సంపాదించాడు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీకేమి లాభం? అంటే నరులు చాలా మంది చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ప్లాన్స్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఆలోచించిన నరుల కష్టార్జితం ఎవరు లేకుండా ఎక్కువ కదట, దేవుడు లేకుండా ఎక్కువ కాదు. అందుకే దేవుడు కాకుండా మనం ఈ లోకంలో ఏమీ కూడా సంపాదించలేము. ఏదైనా సంపాదించాలంటే ఎవరి వల్ల సంపాదించగలం? దేవుడు వల్ల సంపాదించగలం. దేవుడి వల్ల సంపాదించగలం కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకుని, అయా నీ వల్ల నేను ఆశీర్వదించబడతానన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఇంతవరకు ఆశీర్వదించబడడానికి నీ యొక్క కృపే, నీ వల్లే నేను ఆశీర్వదించబడ్డాను. ఈ యొక్క 5,000 నా నోట్లోకి వెళ్తున్నది మీరు ఇచ్చిన కృప. కాబట్టి మీరు చేసిన మేలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా అని చెప్పి ఎవరికి చెల్లించాలంటే దేవునికి మనం చెల్లి. అందుకే అన్నాడు, కాగా నీ దేవుడైన యెహోవాను నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేస్తాం. ఏదో 1వ తారీఖు వచ్చిందనో మందిరానికి వచ్చిందనో కాదు, ఆయన లేకపోతే మనకేం లేదు, జీవితము లేదు. మనం ఆశీర్వదించబడ్డామంటే, మనం తిన్నామంటే, దేవుడు మనకు కృపించాడంటే ఆయన. అందుకే అన్నాడు, ఇది కలిగింది కూడా నన్ను ఏదో టాలెంట్ అనో, వారి తలాంతులు ఉన్నాయనో, లేకపోతే వారు ఏదో కష్టపడగలనో, ఎక్కువసేపు పని చేయగలనో, వారేదో సంపాదించడం కాదు. వారందరికీ ఎవరు కలగజేశారు? దేవుడు ఆశీర్వాదం ఎక్కువ, వారికి కష్టం చేత ఎక్కువ కాదంటాడు. 127వ సంకీర్తనలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే మొదటి వచనంలో 127వ సంకీర్తన, దేవుని బిడ్డలారా, మొదటి వచనం అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టుకునే ప్రయాసము. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతావంటే, దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, నువ్వు ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే నువ్వు వాహనం కొనుక్కోవాలనుకున్నా, నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నా, నువ్వేం చేయాలనుకున్నా కూడా అది అసాధ్యమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడట? ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయన జ్ఞాపకము చేస్తాడు. అంటే ప్రతి దానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుని వల్ల నేను సహాయం పొందుకున్నాను, దేవుని లేకపోతే నేను లేను అని నువ్వు దేవుడు లేకుండా ప్రయాసపడ్డాడు. అందుకే చూడండి, ఆ రాత్రి అంతా కూడా ఎవరు లేకుండా ప్రయాసపడ్డాడు? పేతురు. యేసుక్రీస్తు వారు లేకుండా పేతురు ఏమయ్యాడు? ప్రయాసపడ్డా. రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, కానీ నాకు ఒకటి కూడా దొరకలేదు అన్నాడు. అయితే నీ మాట చెప్పు నేను ఏం వేస్తాను? వలలు వేస్తాను. అంటే దేవుని లేకుండా సంపాదన, దేవుని లేకుండా కష్టము, దేవుని లేకుండా ప్రయత్నాలు మన జీవితంలో ఎప్పుడు కూడా సఫలం కావు. దేవుని బిడ్డ, అందుకే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వల్ల మనం ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటామని బైబిల్ ఏం చేస్తుంది? స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, దేవుడు లేకుండా మనం ఏమి కూడా చేయలేము అనేటువంటి మాట మనకు బైబిల్ సెలవిస్తా ఉంది. దీనిలో ఒక మాట చెప్తూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలోకి వస్తూ ఆయన ఏమన్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే ఏం జరిగిందో ఒక హెచ్చరిక మాట అని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. దేవుని బిడ్డలారా,
ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చే పరిస్థితి ఏంటి? దుర్దినములు, అంటే మంచి దినాలు రావు దేవుని జ్ఞాపకము చేసుకోకపోతే. దేవుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఏమి ఏర్పడతాయి? దుర్దినములు ఏర్పడతాయి. చదవడం ఏం లేదు, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు. సంవత్సరంలో రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే దుర్దినములు వస్తాయి అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేసినటువంటి మేలుని కనుక తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దేవుని మందిరానికి రావడమో, దేవుని ఆరాధించడానికి రావడమో, లేకపోతే దేవుని దగ్గర దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమో, దేవుడు చేసిన మేలును మర్చిపోవడమో, దేవుడు మనకి ఎంత పరిస్థితి ఇచ్చినా మనం దేవునితో సంబంధం లేకుండా జీవిస్తే దుర్దినములు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే అక్కడ అంటాడు, ద్వితీయోపదేశకాండం 8:18 అంటాడు, నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే, ఇంకా నువ్వు దీవించబడాలంటే నీ దేవుడిని ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోమాట. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు లేకుండా ఏమీ చేయలేము. దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనం ఆశీర్వదించాలి. కాబట్టి మన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేము అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియాలి. ఒకవేళ దేవుడు నీ కనుక మనం జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతే ఏమొస్తాయి? కష్టాలు ఏర్పడతాయి, సమస్యలు ఏర్పడతాయి, అనారోగ్యాలు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే దేవుడు ఎరిగిన తర్వాత ఇవి రావాలంటే దేవుడు ఎరిగిన తర్వాత కూడా ఇవి వస్తాయి. ఈ వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. ఎందుకంటే దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ఆయన అంటాడు, గాఢాంధకారంలో నువ్వు సంచరించిన ఏ అపాయంకు భయపడాల్సి. ఎందుకు భయపడాల్సి లేదంటే దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుని నువ్వు ఆరాధించావు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని బైబిల్ సెలవిస్తా ఉంది. దీంట్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మొదటిగా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ దేవుడు ఏ ఆశ్చర్య కార్యము చేశారు. 2 రకాల ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. ఒకటి మనకు చేసింది, రెండోది మన బైబిల్ గ్రంథంలో మన పితరులకు చేసింది. దేవునికి స్తోత్రం. ఒకటి మనకు చేసింది, రెండోది బైబిల్ గ్రంథంలో మన పితరులకు చేసింది. ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకు చేసింది ఏంటి అని అంటే, ఒక కష్టం మనకు వచ్చింది, ఒక సమస్య మనకు వచ్చింది, ఈ సమస్యలో మన జీవితం అయిపోయింది అని అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం కాపాడినందుకు ఆ విషయాన్ని ఏం చేయాలి? జ్ఞాపకము చేస్తాం. ఆ చిన్నదైనా పెద్దదైనా, నా పని అయిపోయింది అనుకున్న సందర్భాలు, నాకు ఎవరు సహాయం చేస్తారని అనుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మన పెద్దలైనటువంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకోవాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దేవుని బిడ్డల మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. దేవుని బిడ్డల మరొకరు చదవండి. 16వ అధ్యాయము అందరు తిరిగి 13వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. దేవుని బిడ్డల ఎవరు చేసిన ఆశ్చర్య కార్యములు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యము జ్ఞాపకము చేసుకోనండి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం. ఎవరు చేశారు ఈ ఆశ్చర్య కార్యాలని? దేవుడు మాత్రమే చేశారు. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా క్రైస్తవుడు ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. ఏ సింపుల్ విషయం అండి. ఈ నెలలో ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు ఆలోచించండి. దేవుడు మన బిడ్డల పట్ల ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు ఆలోచించండి. మన జీవితంలో ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు చూడండి. అసలు అన్నిటికంటే అద్భుతమైన ఆశ్చర్యం ఏంటో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక తీయడానికి ప్రయత్నించేది దేవుని బిడ్డల 2వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యం అనేది చాలా ప్రాముఖ్యమైన 2వ అధ్యాయం 9వ వచనం చదవండి మరొకరు. అయితే మీరు చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అసలు ఆశ్చర్యం ఏంటి మన జీవితంలో? అసలు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎవరిని హింసకుడును, దోషకుడును, భయంకరమైనటువంటి వ్యక్తిని, దేవుడిని నేను దూషించేటువంటి వ్యక్తిని. ఒకవేళ దేవుడు ఆయన నన్ను పిలవకపోతే నేను ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చేవాడిని కాదు. ఇంకా నా జీవితం ఎక్కడ జీవించబడేది? పాపంలో జీవితం. అంటే క్రైస్తవ జీవితంలో మీరు గమనించండి, అపోస్తలుడైన దావీదు మహారాజు అంటాడు, కొందరు దురములు బట్టి కొందరు రథములు. అంటే మన జీవితంలో మీరు గమనించండి, కోట్లో లక్షలో సంపాదిస్తే మనం ఆశీర్వదించబడినట్టు కాదు. దేవునికి స్తోత్రం. నిజమైన ఆశీర్వాదం, ఆశ్చర్యం ఏంటంటే
పాపం నుంచి మనం విడిపించబడ్డాం. దేవుని ఎరగనటువంటి పరిస్థితుల నుంచి దేవుని ఎరగడం, పరిపూర్ణంగా మారు మనసు పొందడం, రక్షించబడ్డం, దేవుని ఎరిగి దేవుని చిత్తాన్ని మనం ప్రకటించడం. దేవుని స్తోత్రం. ఆయన బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఆశ్చర్యమైన సంగతులను. అక్కడ రాయబడిన మాట చూస్తే ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటంటే చీకటిలో నుండి దేవుడు వెలుగులో పంపించాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తే నిజంగా మనం వెలుగులో పంపిస్తూ పోతే ఇంకా మనం పాపంలో జీవిస్తాం లేదా ఆలోచించండి. విగ్రహారాధనలో జీవిస్తాం లేదా ఆలోచించండి. కొన్ని వ్యసనాల్లో జీవిస్తాం లేదా ఆలోచించండి. కొన్ని అలవాట్లలో జీవిస్తాం లేదా ఆలోచించండి. కొన్ని పాపము బంధకాలు మనం ఇంకా పట్టుబడి ఉంటామా లేదా ఆలోచించండి. కొన్ని విషయాల నుంచి మనం దూరం అవడానికి కారణం ఏంటంటే దేవుడు ఆ ఆచరణ. కొంతమంది అంటారు నువ్వు ఎలా మారిపోయావు అంటారు, లేకపోతే నువ్వు ఎలా దేవుని దగ్గరికి వెళ్తున్నావు అంటారు. ఏ విధంగా నువ్వు మార్పు చెందావంటారు. ఎవరినైనా మనం మార్చింది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మార్చకపోతే, ఆయన ప్రేమ మన పట్ల చూపించకపోతే మనం ఇంకా పాపంలో ఉండేవాళ్ళం. ఆయన ఆశ్చర్యం చేశాడంటే మనలో మూర్ఖత్వాన్ని, కఠినత్వాన్ని, పాప జీవితాన్ని, బలహీనతను దేవుడు తొలగించి ఆశ్చర్యమైనటువంటి తన మందిరంలో కూర్చోబెట్టడానికి కృప చూపించాడంటే అది గొప్ప ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. అని అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా చేసిన ఆశ్చర్యమైన సంగతి నువ్వు మర్చిపో. ఎన్ని ఆశ్చర్యమైన సంగతులు దేవుడు చేశాడో మనం గమనించాలని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డ ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ నడిపించాడట? ఆరిన నేల మీద నడిపించాడు. దేవుని స్తోత్రం. ఎరుకో గోడలు ఏం చేశారు? స్తుతించడం వల్ల ఏమైపోయింది? పగిలిపోయింది. అది ఆశ్చర్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డ ఏమి తవ్వలేదు, బాంబ్ బ్లాస్టింగ్స్ ఏమి జరగలేదు, లేదా ఆ రోజు బుల్డోజర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. కేవలం దేవుని స్తుతించడం వల్ల ఒక బలమైన కోట కూడా దేవుడు ఏం చేశాడు? పగల కొట్టాడు. క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు చూస్తారు. వివాహాలు అవుతాయి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచించండి. ఉద్యోగం వచ్చింది అనుకున్న విషయాలు ఆలోచించండి. కొంతమంది గర్భఫలాలు వస్తాయి అన్న ఆలోచించండి. ఇవన్నీ ప్రజలు విన్నప్పుడు ఆశ్చర్యం, మనకు కూడా ఆశ్చర్యమే. నేను ఇది పొందుకుంటా అన్నది. ఇవన్నీ చేసినటువంటి దేవుడిని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు వచ్చిన కొంతమంది ఇది నా టాలెంట్, నా బలంతో, లేదా ఇది ఇంకో పరిస్థితి, ఇంకా నేను ఏదో పొందుకోలేదని అన్న ఆలోచనలకు వెళ్ళిపోయి దేవుని స్తుతించడం మానేయకూడదు. దేవుడిని పట్ల చేసిన చిన్న పెద్ద ప్రతి విషయానికి కూడా ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవుడు స్తుతించాలి. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, నువ్వు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకో. కీర్తన గ్రంథం చూడండి, 135వ సంకీర్తన. దేవుని బిడ్డలారా 4వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. దేవుడు మన యాకోబును తన సంతానాన్ని ఆయన ఏర్పరచుకున్నాడట, ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు చేయాలని. చదువున్న మాట అమ్మ. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అయితే యాకోబుని ఏర్పరచుకున్నాడు దేవుడు, తర్వాత ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఎన్నిక మన్నిక లేని నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మాత్రం మనం అన్య జనాంగం దేవుని బిడ్డ అయినా కూడా దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకుంది. చేసిన మేలును బట్టి నా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలి? మనం జ్ఞాపకము చేసుకోవాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో 105వ సంకీర్తన తీయండి దేవుని బిడ్డలు. ఇంకొక మాట, 105వ సంకీర్తన 5వ వచనం దేవుని బిడ్డలారా. 105వ సంకీర్తన 5వ వచనం దేవుని బిడ్డలారా. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను. అంటే యాకోబు సంతతి వారు, అబ్రహాము సంతతి వారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి అనే మాట చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డ ఆయన చేసినటువంటి ఏ ఆశ్చర్య కార్యాన్ని కూడా మనం ఏం చేయడం? విడిచి పెట్టడం. 103వ సంకీర్తన 2వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవాలి. దేవుడు మన పట్ల ఈ 4 మాసాలు చేశాడు. గతించిన నెల కూడా దేవుడు జ్ఞాపకము చేశాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసుకుంటూ 5వ నెలలోకి దేవుడు తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవుడికి ఏం చేయాలి? సార్ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని రాయబడి. అయితే దీనిలో మనకు ఒక 3వ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని తీద్దాం దేవుని బిడ్డలారా. 3వ మాటలో ఏమని రాయబడిందంటే, 3వ ప్రాముఖ్యమైన మాటలో దేవుడు గతంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, అంటే ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు.
పూర్వం లేదా మన పితరులకి మనకి చేసిన ఆశ్చర్య కార్యాలు కూడా జ్ఞాపకం చేసుకో. 46వ సంఖ్య 46వ యెషయా గ్రంథం 46వ యెషయా గ్రంథం 9వ వచనం 46వ యెషయా గ్రంథము 9వ వచనం చూడండి. అమ్మా మళ్ళా చదువు చక్కగా. చాలా పూర్వమున జ్ఞాపకం చేసుకొనుడి. మరి దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను. అమ్మా నన్ను పోలిన వాడు ఎవరును లేరు. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు చాలా పూర్వం, ఆ పూర్వం జరిగిన వాటిని ఏం చేయాలి? మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు పూర్వం మన పితరులైన వారికి ఏం చేసుకుంటూ వచ్చాడు అవన్నీ కూడా దేవుడు నేర్పిన వారికి ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. పూర్వం అంటే కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబే కాదు. మన నాన్న, మన తాత, మన పితరులైనటువంటి వారు, మన పూర్వీకులైనటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఏ మేలు చేసుకుంటూ వచ్చాడో మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడు మన కుటుంబం పట్ల ఒకవేళ చేయకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారము కాదు. ఇక్కడ అంటాడు ద్వితీయోపదేశకాండలో ఒక మాట అంటాడు, మనం గుర్తేయండి. 32వ సంకీర్తన 7వ వచనం 32వ సంకీర్తన 7వ వచనం దేవుని బిడ్డ 32వ క్షమించాలి ద్వితీయోపదేశకాండం 32 7వ వచనం. పూర్వదినములను ఆ జ్ఞాపకం చేసుకును, తరతరముల సంవత్సరములను తలంచుకొను. ఎవరిని అడగాలట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరిని అడగాలట? నీ తండ్రిని అడగాలి. ఏమంటే అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండంలో పిల్లలకి దేవుడిని ఎవరు పరిచయం చేయాలి? తల్లిదండ్రులు పరిచయం చేయాలి. ఈ మాట మనకి ఎంతో ముఖ్యమైన మాట. ఎక్కడ ఉంది? ద్వితీయోపదేశకాండంకి వచ్చేయండి. దేవుడు బిడ్డలారా 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండానికి వచ్చేయండి. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అమ్మా 8 నుంచి చదువమ్మా. 7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవన నడుచున్నప్పుడును, అమ్మా పండుకొనున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. చూడండి, ఎవరికి తెలియజేయాలి మనం దేవుని విషయాలని? ఎవరికి తెలియాలి మనం దేవుని విషయాలని? ఎవరికి తెలియజేయాలి మనం దేవుని విషయాలని? పిల్లలకు తెలియజేయాలి. అక్కడ ద్వితీయోపదేశకాండంలో అక్కడ ఏమని చెప్పాడు? 32:7 వచ్చిలో నీ తండ్రిని అడుగు. చాలా మంది పిల్లలకి మీరు మాట చెప్తున్నాను, పిల్లలు చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నారంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటారు, లేకపోతే దేవుని ఎరగనటువంటి మాటలు వారిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లోకంలో వారిని బలపరచాల్సింది ఎవరు? మొట్టమొదటిగా తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ఎవరికి ఏం నేర్పాలి? పిల్లలకి దేవుడు చేసినటువంటి మేలులు మనం వారికి ఏమంటే మనం ఏ స్థితిలోకి వచ్చామో వారికి తెలిసిద్దా? మనకు వచ్చిన ఉద్యోగమే వారికి తెలుసు, మనం తింటున్నదే వారికి తెలుసు, లేదా మనం బ్రతుకుతున్నదే వారికి తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎవరికి తెలియదు? పిల్లలకు తెలియదు. ఏ స్థితిలో నుంచి దేవుడు మనం తీసుకొచ్చాడో, ఏ పరిస్థితుల్లో దేవుడు దీవించాడో, దేవుడి గొప్పతనం ఏంటి ఎవరు తెలియజేయాలి? మనం పిల్లలకు తెలియచేయాలి. దేవుని స్తోత్రం. పిల్లలకు తెలియచేయకపోతే పిల్లలు ఎవరు మర్చిపోతారు? దేవుని మర్చిపోతారు. పిల్లల విశ్వాసంలోకి రావాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ముఖ్యంగా మనది. దేవుని స్తోత్రం. ఎవరు పిల్లలకి అనుకుంటే వారి బాధ్యత దేవుని గురించి మనం నేర్పాలి. వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఎవరి గురించి మనం నేర్పాలంటే దేవుని గురించి. అందుకంటే 32 ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అంటాడు, నీ తండ్రికి తెలియదు. ముందు మనకు తెలియాలి. ఎవరు తెలియాలి? మనకి తెలియదు. తండ్రికి తెలిస్తే పిల్లలకి చెప్పగలం, తల్లికి తెలిస్తే ఎవరికి చెప్పగలం? పిల్లలకు చెప్పగలం. దేవుడు ఏం చేశాడో మేలని. ఇశ్రాయేలులో ఒక తరం వచ్చిందట, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకునే తరం వచ్చింది. అది అంత భయంకరంగా ఆలోచించాడు. ఈ రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం, కానీ ఒక తరం దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయే తరం వచ్చేసింది. అందుకంటాడు, నా ప్రాణమ యెహోవాను. క్రైస్తవ జీవితంలో దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోతాడు.
దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన ప్రతి మేలు మన జ్ఞాపకము చేసుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 78వ సంకీర్తన మొదటి వచ్చిన అంటాడు, 78వ సంకీర్తన మొదటి వచ్చిన అంటాడు, నా జనులారా నా బోధకు చెవి యొగ్గండి, నా నోటి మాటలకు చెవి యొగ్గండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక్కొక్క చదవండి. ద్వితీయోపదేశకాండం 33:26 వచ్చిన చూడండి. 33:26 ద్వితీయోపదేశం. అమ్మా, యెషూరును ఆ దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఏ వాహనుడై? ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇప్పుడు కూడా ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? సహాయం చేయడానికి వస్తామన్నాడు. వాహనుడే వస్తున్నాడు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడిని ఏం చేయాలి? మన జ్ఞాపకము చేయాలి. మన పెద్దల విషయంలో ఎన్నో మేలు చేశాడు, మన విషయాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు. మేలు చేసినటువంటి దేవుని విషయాలు మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, బంధకాల్లో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్ని విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం దేవుని బిడ్డలారా 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? మనం బంధకంలో ఉన్న వారి జ్ఞాపకం. ఏమంటే క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందని చెప్పాను మీకు? అంత సామరస్యంగా ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంత నీతిగా జీవించినా కూడా ఏముంటాయి? మనకి సమస్యలు ఉంటాయి, బంధకాలు ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని ఏం చేయాలి? జ్ఞాపకము చేయాలి. శరీరంతో ఉన్నవారు కనుక కష్టంలో అనుభవిస్తున్న వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో మనకు ఎప్పుడైనా సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు కష్టపడ్డారు, ఎవరు శ్రమ అనుభవించారు, ఏం చేయాలి? మనం జ్ఞాపకము చేసుకోవాలి. మీరు దానియేలు గ్రంథంలో దానియేలు చూస్తే, దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా వేరేగా ఆలోచిస్తున్న దానియేలు ఆలోచన ఏముందంటే, దేవుడు దీని నుంచి నన్ను బయటకు తీసుకొస్తారు. అందరూ అనుకుంటున్నారు ఈ బంధకాల నుంచి ఎలా తీసుకొస్తారని. అక్కడ రాజు వచ్చి అంటాడు, చాలా స్పష్టంగా చెప్తాడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అంటాడు. ఆయన అంటాడు, నేను సేవిస్తున్న దేవుడికి నేను ఎలా కనపడ్డాను? నీతిమంతుడిగా కనపడ్డాను. కాబట్టి నా దేవుడు ఏం చేశాడు? బయటికి నన్ను తీసుకొచ్చాడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో నీతిగా జీవించి బంధకాల్లో బంధించబడిన ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. నీతిగా ఉండకపోతే బంధకాల్లోకి వెళ్ళారు, కానీ నీతిగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా బంధకాల నుంచి విడిపించకుండా లేడు. దేవుని స్తోత్రం. సంసోను బంధకాల్లో బంధించబడడానికి గల కారణం ఏంటి? పాపం బట్టి సంసోను బంధించబడ్డాడు. ఒకవేళ సంసోను పాపంలో లేకపోతే ఫిలిష్తీయులు ఏవి కూడా ఆయన చేయలేకపోయేవారు. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయులు ఎందుకు సంసోను కాస్త ఆ మాత్రమైన గాయపరిచారు అని అంటే, సంసోను జీవితంలో ఏం జరిగింది? బలహీనత ఏర్పడింది. అంటే చూడండి, పాపపు బంధకాల నుంచి మనం విడిపించబడాలి అంటే, శ్రమలైనటువంటి బంధకాల నుంచి విడిపించబడాలంటే, బంధకాల్లో ఉంటూ నీతిగా ఎలా జీవించారో వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ ఏం చేస్తుంది? స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గురించి ఆలోచిస్తే, ఆయన యేసుక్రీస్తు నమ్మకం ముందు ఆయన అంటాడు, ನಾನು సమస్తమును ఎలా ఎంచుకున్నాను? పెంటగా ఎంచుకున్నాను. అంటే కొన్ని లక్షల రూపాయలు లేకపోతే కొన్ని లక్షల రూపాయలకి అధికారి లేకపోతే ఆస్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుడిని నమ్మిన తర్వాత అన్ని బంధకాలు, అన్ని కూడా ఏంటి? బంధకాలు. అన్ని బంధకాలు కూడా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ బంధకాలను బట్టి మనం ఏం చేయాలంటే ఓర్పుని సహనాన్ని కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో చక్కని మాట రాయబడింది, బైబిల్ తీయడానికి ప్రయత్నించేది దేవుని బిడ్డ. యాకోబు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డ, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం దేవుని బిడ్డ 10 నుంచి 11 వచ్చిన జాగ్రత్తగా చదివించారు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ప్రభు నామమున బోధించిన బోధకులందరికీ ఏమున్నాయి?
శ్రమలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరికి ఉన్నాయి? శ్రమలు ఉన్నాయి. మనకు ఎవరైనా శ్రమలు రాగానే వచ్చే మొట్టమొదటి మాట ఏంటి? వీడేదో పాపం చేశాడు. మీరు అనుకుంటారు ఏదైనా కష్టాలు లేకపోతే వాళ్ళు మంచులు అనుకుంటున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తారు? కష్టాలు లేకపోతే వాళ్ళు మంచులు అనుకుంటారు. ఏమండి, కష్టాలు ఉంటే మళ్ళీ చెడ్డోళ్ళు, కష్టాలు లేకపోతే మంచోళ్ళు కాదు. దేవుడు శ్రమలో ఏం చేస్తూ ఉంటాడు? మనని పరీక్షిస్తూ ఉంటాడు. మన ఏం చేస్తాడు? పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడితో ఉన్నప్పుడు మనలో కొన్ని ఏమవుతాయి? శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ అంటే 10వ వచనం అంటాడు, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికగా మాదిరిగా పెట్టాడు. సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా. అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం శ్రమలు వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా శ్రమలు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు ఓపికను కలిగి ఉన్నారు వారిని ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. మనకే కాదు, శ్రమలు ఎవరికి వచ్చినాయి? పరిశుద్ధులు కూడా వచ్చినాయి. దేవుడు ఎరిగిన వారు కూడా వచ్చినాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని రాయబడింది. చూడండి, ఇక్కడ రాస్తూ ఇక్కడ చక్కని మాట రాశాడు దేవుని బిడ్డలారా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం, కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ ఈ మాట ఎందుకు రాశాడు తెలుసా? ఒక అవయవం శ్రమ పడితే అవయవాలన్నీ ఏం పడాలి? ఆ అవయవాలు అనే మాట దేనికోసం రాశాడు? శరీరంలో అవయవాలను రాశాడు. సంఘాన్ని అంతా కూడా ఒక శరీరం కింద బైబిల్ రాయబడి. దేవునికి స్తోత్రం. ఏమంటే మన శరీరానికి ఈ చెయ్యికి నొప్పి వచ్చింది అనుకోండి, ఈ చెయ్యి కామెంట్ చేసింది, ఈ చెయ్యి కామెంట్ చేయదు కదా. ఈ శరీరం అంతా ఈ శరీరము మనలే. సంఘంలో కూడా ఒక వ్యక్తి కుటుంబంలో కానీ ఒక వ్యక్తిలో కానీ సమస్య వస్తే ఇంకొక అవయవం కూడా ఏం చేస్తుంది? శ్రమ పడింది కదా. అవయవాలు ఎలాగున్నామో సంఘాల్లో కొన్ని శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి అనేటట్టు కాకుండా ఆ శ్రమలో మనం కూడా ఏం చేయాలి? జ్ఞాపకము చేస్తాం. అందుకే చూడండి, పేతురు శ్రమలో పడినప్పుడు ఏదో సేవకుడు ఇలాగ అయిపోయాడు కానీ ఆలోచన లేదు. ఆ సేవకుడు కోసం సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఒక వ్యక్తి సంఘంలో ఉన్నప్పుడు సమస్యలతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో, అనారోగ్యాలతోనో, బలహీనతలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమానుభవం కలిగిన వారిని మీరు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోండి. చదవండి అమ్మా మాట కూర్చో. 12:26 కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు. అంటే మనందరం వేరు వేరు అవయవాలు అయి ఉన్నాం, కానీ మనం శ్రమ పడుతున్నప్పుడు శ్రమలు ఏం చేయాలి? జ్ఞాపకము చేయాలి. ఎవరు శ్రమను జ్ఞాపకం చేసుకుని అన్నాడు? యోబు యొక్క సహనం గురించి మీరు వింటారు కదా. అపోస్తలుడైన పౌలు శ్రమను కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన అంటాడు, వస్త్రహీనుడిగా ఉన్నాను, అనేక మార్లు దెబ్బలు తినబడ్డాను, సొంత వారితో నేను విమర్శించబడ్డాను, ఒకటి తక్కువ నన్ను అనేక మార్లు బెత్తంతో కుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, పిడుగుతులు గుద్దారు, దిగంబరిగా ఉంటుంది, జాగారంగా ఉంటుంది, అన్నీ కూడా నా జీవితంలో కలిగి వీటన్నిటిలో కూడా ఎవరు నాకు సహాయం చేశారు? దేవుడే నాకు సహాయము చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది, ఒకరినొకరు మీరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోండి అనేటువంటి మాట చాలా స్పష్టంగా దేవుని బిడ్డలారా ఆయన రాస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటా ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేది దేవుని బిడ్డలారా. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 3వ వచనం, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణలు అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఏం మాట రాశాడండి? ఎట్టి శ్రమలలో ఉన్నవారు. శ్రమ అంటే ఇది అదే లేదు. మా శ్రమ ఎక్కువ, మీ శ్రమ తక్కువ కాదు. ఎవరి శ్రమ వారికి ఎక్కువ. దేవుని స్తోత్రం. ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరించుటకు శక్తి గల వారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో
దేవుని స్తోత్రం. మా శ్రమ అంతట్లో దేవుడు ఏం చేస్తున్నాడు? మమ్మలను ఆదరిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకము చేసుకోవాలి. కొన్నిసార్లు వాగ్దానాలే కాదు, కొన్ని శ్రమలు సమస్యలు ఉంటే శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో జ్ఞాపకం చేసుకున్న దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రమ వచ్చాక దేవుని దగ్గరికి వచ్చి శ్రమ పోయిన తర్వాత దేవుని మనం మర్చిపోకూడదు. ఆయన ఏమంటాడు? యెహోవా ఇచ్చును, యెహోవా. బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తే పెద్ద విషయం కాదు. బాగున్నప్పుడు మనం ఏదైనా దేవునికి ఇవ్వగలిగితే పెద్ద విషయం కాదు. కానీ బాగునే పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవునికి ఇవ్వగలడం, దేవునికి సాక్ష్యాన్ని చెప్పడం, దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్ ఒక మాట చెప్తుంది, శ్రమలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం. ఆయన అంటాడు, ఈ లోకంలో నాకేం కలిగినాయి? శ్రమలు కలిగినాయి. మీకు కూడా ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. శ్రమలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ నుంచి విడిపించిన దేవుని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఆఖరి మాట చూసి ముందుకు వెళ్ళిపోవాలి. బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించండి. దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలట. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం దేవుని బిడ్డలారా 20వ వచనం. యోహాను రాసిన సువార్త నిదానంగా చదువుకుంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం దేవుని బిడ్డలారా 20వ వచనం. దాసుడు నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన మిమ్ములు కూడా హింసిస్తారు. నా మాట గైకుని ఎడల దేవుని స్తోత్రం. అక్కడ రాశాడు, ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకుని ఏం గుర్తు పెట్టుకోవాలి? మనం దేవుని మాట గైకొనిన ఎడల. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడింది, దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనము దేవుడు ఇచ్చిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని నేను చేస్తాను, ఆశీర్వదిస్తానని. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడం లేదు. అబ్రహాంకి అయితే ఎవరు ఇచ్చాడు? అసలు మనం మామూలుగా మాట్లాడుతుంది. అబ్రహాంకి ఎవరు ఇచ్చాడు? ఇస్సాకు కూడా ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలు అన్నంత ఇచ్చేసాడా? మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము తర్వాత వచ్చిన వంశావళి మెల్లిమెల్లిగా దేవుడు ఏం చేస్తాడన్నాడు? ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాం ఒక కుమారుని, శారాకు ఒక బిడ్డను ఇచ్చాడు, హాగరుకు ఒక బిడ్డను ఇచ్చాడు. ఈ రోజు ఇశ్రాయేలు వల్ల దేశం అంతా కూడా ఎవరున్నారు? వారే ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు చాలా సార్లు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. కొంతమంది ఏంటంటే ఆయన అంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే పాలు తేనెలు ప్రవహిస్తే కాదు, అంటే సమృద్ధిగా అక్కడ దేవుడు వాటిని ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా ఇస్తాడు. మీరు కట్టని ఇల్లు అంటాడు, లేకపోతే మీరు నాటని చెట్లు అంటాడు. ఇవన్నీ కూడా అలంకారంగా దేవుడు చెప్తూ వచ్చాడు. మీరు చేయని వాటిని అన్ని కూడా తింటారు, త్రాగుతారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మాటను మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఏ మాట చెప్పాడు? ఆయన అంటాడు, ముదిమి వచ్చు వరకు తల వెంట్రుకలు మెరుగు వరకు నేనేం చేయను, నేను విడిచి పెట్టను అంటాడు. దేవుని స్తోత్రం. ఆయన అబద్ధం ఆడడానికి ఎవరు కాదు? నరుడు కాదు. అంటే దేవుడు ఎన్నో మాటలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఆ ప్రతి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానాలు ఏం చేయకూడదు? మనం మర్చిపోకూడదని చెప్తాడు. మర్చిపోకూడదని చెబుతాడు. ఆయన ఇంకో మాట చెప్పాడు. ఆయన చెప్తా ఉంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి వచ్చింది దేవుని బిడ్డ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డ ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం దేవుని బిడ్డ 5వ వచనంలో ఆఖరి వచ్చింది. నిన్ను ఏమాత్రమును విడవను. చూడండి, మనం విడిచిపెట్టాలేమో కానీ దేవుడు ఏం చేయడట? ఎప్పుడు మనం విడిచిపెట్ట, నిన్నేమాత్రము ఎడబాయి అని ఆయనయే చెప్పాను కదా. అందుకే ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడ్డా. మనం ఎప్పుడు భయపడకూడదు? దేవుడే మనకు చెప్పాడు ఏం చేస్తారని, సహాయము చేస్తారు. చూడండి, ఆ వాగ్దానాలు ఎవరు మర్చిపోయారు?
ఇశ్రాయేలులో 10 గోత్రాల వారు మర్చిపోయారు. 10 గోత్రాల వారు మర్చిపోయారు. దేవుడు అన్నాడు నేను ఎన్నడూ విడవనని చెప్పాడు. కానీ కాలేబు యెహోషువ మాత్రమే గుర్తుపెట్టుకున్నా. వీళ్ళు ఏం చేశారంటే నరులు ఏదన్నా చేసేస్తారన్న సంగతి అనుకుని వారు మర్చిపోయారు. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎన్నో వాగ్దానాలు నీకు నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏం చేయడం మనం మర్చిపోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అని అంటే ఆయనే మన దేవుడు, ఆయనే మనలను సృజించాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి అని అంటున్నాడు. ఆయన చేసి గతించిన కాలంలో చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకోవాలి. అంటే నీ బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మార్చాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో మనల్ని హెచ్చించాడు. దావీదు అంటాడు కదా, నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడు. కొంతమంది పాత బ్యాక్గ్రౌండ్ మర్చిపోతారు, కొంతమంది లోపం, కొంతమంది వారి జీవితాన్ని మర్చిపోయి చిన్నప్పటి నుంచి ఏదో అన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు మన ఏ స్థితిలో నుంచి ఎలా మార్చాడో అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. మన ఏమన్నా మన పూర్వం బ్యాక్గ్రౌండ్ ఇదంటే మనకి మన ఎవరైనా తీసేసినా మనకి ఏమైపోదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎందుకనంటే దేవుని నామాన్ని హెచ్చించడానికి మనం ఎక్కడా సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం. నిజంగా స్థితిగతులు ఇవ్వండి, దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకము చేశాడు. 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శ్రమలో కొంతమందిని జ్ఞాపకము చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది శ్రమ పడ్డారు. యేసేపు శ్రమ పడ్డాడు, పౌలు గారు శ్రమ పడ్డారు, ఏబు శ్రమ పడ్డాడు, అనేక మంది శ్రమ పడ్డాడు. శ్రమలో దేవుడు వారిని విడిపించాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో శ్రమలు కలిగి ఉంటే వారి జ్ఞాపకం చేసుకో, ఓపిక కలిగి ఉంటూ దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇంకో మాట ఏమంటాడంటే ఆయన ఇంకో మాట, ఆఖరి మాట ఏమంటాడంటే ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోడు. గర్భఫలం ఇస్తానన్నాడా? దేవుడు ఇస్తాడు. ఉద్యోగం ఇస్తానన్నాడా? దేవుడు ఇస్తాడు. నేను పోషిస్తానన్నాడా? పోషిస్తాడు. నీ సమస్యలు తీరుస్తానన్నాడా? తీరుస్తాడు. నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడినట్టుగా దేవుడు నీకు అనిపించిందో, ఏ వాగ్దానము ఏ సమయంలో బైబిల్ చదువుకున్నావో, ఏ సేవకుని ద్వారా నీ దేవుడు నీతో మాట్లాడాడో, ఏ మాటను బట్టి దేవుడు నీతో మాట్లాడాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట బైబిల్ చెప్తుంది 119వ సంకీర్తన, నీ వాక్యము బాధల్లో నాకు నెమ్మదించింది. నీ వాక్యం నన్ను బ్రతికించింది. వాక్యం మన బాధల్లో నెమ్మదించింది, దేవుని వైపు విశ్వాసాన్ని ఇచ్చింది, దేవుని దగ్గర నుంచి పొందుకునే స్థితి తీసుకొచ్చింది, మనలో ఉన్న నిస్సహాయతను తీసుకొస్తుంది, దేవుని మీద బలాన్ని మనకు చూపించింది. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు అని అంటున్నాడు. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ నెలలో దేవుడు ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిద్దాం. తల వంచుకుందాం, కన్ను మూసుకుందాం. కొద్ది మనకు దేవుడు మన దగ్గరలో దేవుడు ఆశీర్వదించి కలిగించేది.